వాతావరణంలో వచ్చే మార్పులు మనుషులపైనే కాకుండా జంతువులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కొన్నిసార్లు జంతువులు చలిని తట్టుకోలేవు. అందుకే ప్రతి సీజన్లో వాతావరణానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో వన్యప్రాణుల కోసం వింటర్ అరేంజ్మెంట్స్ చేశారు సిబ్బంది. చలిని తట్టుకునే విధంగా రూమ్ హీటర్స్, గనీ బ్యాగ్స్, ఎండుగడ్డి, వుడెన్ ప్లాంక్స్, యూవీ లైట్స్ ఎంక్లోజర్స్ లో ఏర్పాటు చేశారు. వింటర్ అరేంజ్మెంట్స్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చలి చంపేస్తోంది. ఉదయం సాయంకాలం సమయంలో బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. అనేక జిల్లాలలో సింగిల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి మూగజీవాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెరుగుతున్న చలి తీవ్రత నుంచి జంతువులు తట్టుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు. ప్రస్తుతం మనం జూ పార్క్ లో ఉన్నటువంటి సింహాల ఎన్క్లోజర్ దగ్గర ఉన్నాము. చలి తీవ్రత నుంచి మూగజీవాలు తట్టుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లను జూ అధికారులైతే చేయడం జరిగింది. సో సింహాల ఎన్క్లోజర్ చుట్టూ మనం చూసినట్లయితే కూడా గన్ని బ్యాగ్స్ ని కట్టడం జరిగింది. కిటికీలు అదే విధంగా ఇటు దర్వాజా దగ్గర కూడా మనకి పూర్తిగా తట్టు సంచులతోటి మొత్తం కట్టడం జరిగింది. ఇక లోపల చూసినట్లయితే కూడా అవి పడుకునేటువంటి సమయంలో వాటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవి చలి నుంచి తట్టుకునే విధంగా కూడా లోపల హీటర్లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ఎన్క్లోజర్ లోపల మనకి కింద గచ్చంతా కూడా మనకి చల్లగా ఉంటుంది కాబట్టి వాటికి ఇబ్బంది అవుతుంది కాబట్టి లోపల మనకి చెక్కతో ఉన్నటువంటి ఆ బల్లలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ సింహాలు వాటి మీదికి ఎక్కి అక్కడ పడుకోవడము కూర్చోవడము లాంటివి చేస్తాయని కూడా అధికారులు అయితే మనకు తెలుపుతున్నారు. సో ఒక్కసారి మనం లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే కూడా ఇది పూర్తిగా మనకు సింహాల ఎన్క్లోజర్. ఈ లోపల మనకి సింహాలు ఉంటాయి. ఆల్రెడీ మనకు ఒక సింహం కూడా కనిపిస్తోంది. సో వాటికి వెచ్చదనం కలిగించే విధంగా ఈ చలి తీవ్రత నుంచి అవి తట్టుకునే విధంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లను అయితే జూ అధికారులు చేశారు. సో ప్రజెంట్ సింహం ఉన్నటువంటి ఎన్క్లోజర్ లో కూడా మనకి ఏవైతే చెక్కతో చేసినటువంటి టేబుల్స్ ఉన్నాయో వాటిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చెక్క బల్లలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే కూడా ఈ ఎన్క్లోజర్ మొత్తానికి వెచ్చదనం వచ్చే విధంగా హీటర్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా మనకి జూ పార్క్ లో ఉన్నటువంటి అన్ని ఎన్క్లోజర్లలో ఉన్నటువంటి మూగ జీవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఇటు వైల్డ్ యానిమల్స్ కి సంబంధించి గోనె సంచులతో పాటు లోపల చెక్క బల్లలు అదేవిధంగా హీటర్స్ ని ఏర్పాటు చేశారు. ఇక పక్షులకి సంబంధించి కూడా మనకి చిన్న చిన్న బుట్టలను ఏర్పాటు చేయడం, దీంతో పాటుగా వెదురు బుట్టలు కుండలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హీటర్లు యూవీ లైట్లను కూడా మనకి ఎన్క్లోజర్లలో అమర్చడం జరిగింది. దీంతో పాటుగా సరీసృపాలు ఉన్నటువంటి ఎన్క్లోజర్లలో పాములకి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సరీసృపాలకి ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటికి వెచ్చదనం కలిగేలాగా ఎండుటాకులు దీంతో పాటుగా బల్బులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని జంతువులకి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వేడిని కల్పించే ఆహారం అందిస్తున్నామని కూడా మనకి జూ అధికారులు అయితే తెలపడం జరిగింది. సో ప్రస్తుతం మనకి చలి తీవ్రత అనేది పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మనకి జూ పార్క్ లో అయితే జంతువులకు మూగజీవాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా మనకి దాదాపు 10-11 జిల్లాలలో సింగిల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే 7 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా జిల్లాలలో ఉండాల్సిన వాటికంటే కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి 4 నుంచి 5 డిగ్రీలు పడిపోయాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు ఆరెంజ్ ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేస్తున్నారు. మరి బయటికి రావాలంటేనే ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా బయటికి రావాలంటేనే జనాలందరూ కూడా వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జూ పార్క్ లో ఉన్నటువంటి మూగ జీవాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే మనకి వింటర్ కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని కూడా జూ అధికారులు పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం అన్ని ఎన్క్లోజర్లలో కూడా మనకి ఆ యానిమల్స్ కి అనుగుణంగా వాటికి వెచ్చదనం కలిగించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. విడుదల లక్ష్మీకాంత్, అంజుమ.